వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ5 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు గొప్ప వరం ఎమ్మెల్యే గణబాబు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు గొప్ప వరమని పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో బుధవారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం ప్రజల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు మీకు తోడుంటుందమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం తెలిసింది ఒకటే, ప్రజలకు సేవ చేయడం, కష్టాలు ఉండేవాళ్ళని ఆడుకోవడం. చంద్రబాబు గారు డైరెక్ట్గా నేను తెలిసి మాట్లాడమన్నారు, మీ కష్టం తెలుసుకోమన్నారు. మీకు ఎప్పుడు తోడుంటాం. విశాఖ గాజువాక అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 75వ వార్డు పెదకంట్యాడ కండిపిల్లి వారి వీధిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయబడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికే ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతుందని, లబ్ధిదారులకే వెళ్లి వాటిని అందజేయబడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గం ప్రసాదుల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరాజు, మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, రమణారెడ్డి, తిప్పల రమణారెడ్డి, కడవల రమణ, తెప్పల దుర్యోధన, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, త్రినాథ్, తంబారెడ్డి, మొల్లి పెంటిరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఇందులో మరి 3 పార్టీ నాయకులు కూడా పాల్గొన్నాం. అదే డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా సీనియర్ నాయకులు రమణారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సభ్యులు మా లక్ష్మీబాయి గారు, అలాగే పుల్లి, తర్వాత పెంటరాజు, మిగతా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారండి. అయితే పేదవాడికి 1వ తారీఖునే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 1వ తారీఖునే ఫస్ట్ అవర్లోనే మరి డబ్బులు వాళ్ళ చేతికి అందించాలి పెన్షన్ అనే ఆలోచనతో, అందుకే అందరి నాయకులను కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగిందండి. ఇందులోనే మేము గత 2 సంవత్సరాలుగా కూడా 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. ఇదివరకైతే ఇదే పని వాలంటీర్లు పెట్టి చేస్తారు. అది ప్రభుత్వం మీద భారం ఉండేది. ఇప్పుడు ఆ భారం లేకుండా నాయకులు, అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఈ గ్రామ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళతో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా చేసే విధానానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అయితే కొంతమంది వీళ్ళు పెట్టలేదని, అలాగే కొంత వితంతులు ఉన్నారు, వాళ్ళకి కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి. విశాఖ గాజువాక తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, పార్టీలో వారికి సముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు టీడీపీ నాయకులు సింగంపల్లి దేముడు పుట్టినరోజు వేడుకలు గాజువాక బీసీ రోడ్డు అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడితో కలిసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ నాయకులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలని, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలని, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నప్పుడే సమాజం కూడా గుర్తిస్తుందని తెలిపారు.
దినదిన రాజకీయ చెందాలని ప్రజల మనల్ని పొందాలని ప్రజాసేవకై ఆయనకి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నిండు నూరేలో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే వారికి ఏదైతే ఈ ప్రజా జీవితంలో నడవాలని ఒక ఆలోచన ఉందో దాంట్లో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను. అలాగే ఆ భగవంతుడు కూడా అవకాశం కల్పించేటట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక మారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. విశాఖ శ్రీహరిపురం కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు గొప్ప వరమని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గం పిలకవానిపాలెం, ములగాడ, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు కోరాడ రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం ప్రజల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల ఒక బృహత్తర కార్యక్రమం రాష్ట్రంలో పేదవాడికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఏ రకంగా పడతాయో ఆ రకంగా 1వ తారీఖు వారి ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ప్రజాప్రతినిధుల అధికారులకి ఒక అవకాశం కలిగించారు. అందులో భాగంగా ఈరోజు గొందేశవానిపాలెం రావడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక అంగవైకల్యంతో ఉన్నవారు, బెడ్ రిడెన్ పేషెంట్స్ కో, లేకపోతే బాగా ఓల్డ్ ఏజ్ పెన్షన్, తర్వాత ఆసరా లేనటువంటి ఒక వితంతువులకో వీరందరికీ పెన్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అది కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ అయితేనేమి, లేకపోతే వికలాంగులకి ఇచ్చే 6,000 కానీ, బెడ్ రిడెన్ కి 10-15,000 ఈ రకంగా ఇచ్చేటువంటి, అంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం, ఒక ఆర్థిక భరోసా కలిగించడానికి పేదవాడికి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఇది. ప్రతి నెల నిరంతరం కొనసాగించడం కాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం ఉంటే శనివారమే, అంటే ముందు రోజే 30వ తారీఖే ఈ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో అమలవుతుందంటే ఆ పెన్షన్ కి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాలనలో నడిపించడం, ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారం వేయకుండా సమకూర్చుకోవడానికి ఉండేటువంటి అన్ని సోర్సెస్ ని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోవడం వల్ల ఇవి సాధ్యం అవుతుంది. గత పాలకులు ఇదే పెన్షన్ ని 3,000 ఇస్తామని చెప్పి కేవలం 3 నెలలు మాత్రమే ఆ 5 ఏళ్ల పాలనలో ఇచ్చారనేటువంటిది గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం 3 నెలల ముందు నుంచే, ఎన్నికలైన నాటికి నుంచే అమలయ్యే విధంగా 4,000 పెన్షన్ అమలు చేస్తున్నామంటే ఇది ఒక చిత్తశుద్ధిగా భావిస్తూ ఇలాంటి మహత్తర కార్యక్రమం ప్రజలందరికీ కూడా స్వయంగా వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అదృష్టాన్ని మా ఎన్డీఏ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు కూడా కలిగించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. విశాఖ గాజువాక నియోజకవర్గం 74వ వార్డ్ దయాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో 27వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్తలు తిప్పల నితీష్ రెడ్డి, ప్రణీత దంపతుల పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, బీజేపీ కన్వీనర్ కర్ణరెడ్డి నరసింగరావు, ధర్మాల రాజారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో మహిళలచే కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. దయాల్ నగర్ పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయినాథుని దర్శించుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు, భక్తులు సాయి నామస్మరణల మధ్య వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో 5,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్వై నాయుడు, సూర్యకళ దంపతులు, అర్చకులు నాగబాబు శర్మ తదితరులు పాల్గొన్నారు. గారి యొక్క 27వ వార్షికోత్సవం జరిగిందండి. ఈ సందర్భంగా ఉదయం 5:15 కాకడ హారతి, 6:30 విఘ్నేశ్వర పూజ, క్షీరాభిషేకం, మండపారాధన, సాయు హోమం జరిగిందండి. మధ్యాహ్న సమయం హారతి అయిపోయిన తర్వాత అన్న సమారాధన, సంధ్యా సమయం సంధ్యా హారతి, అనంతరం కూడా చావిడి ఉత్సవం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారండి. అన్న సమారాధనలో మా ఆలయ కమిటీ అందరూ కూడా సభ్యులు కూడా పాల్గొని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం నిర్వహించారండి. దయాల్నగర్లో వేంచేసి ఉన్నటువంటి సాయిబాబా ఆలయ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆలయం 27 సంవత్సరాల క్రితం స్వర్గీయ శ్రీ తిప్పల అరుణాచలప్పారావు గారి చేతుల మీదుగా కట్టడం జరిగింది. వారు స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క తనుడైనటువంటి తిప్పల నితీష్ రెడ్డి, ప్రణీతమ్మ దంపతులు కూడా అదేవిధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దయాల్నగరు పరిసర బాబా భక్తులందరికీ కూడా మంచి జరగాలని కార్యక్రమాలు మంచిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు కూడా పలు కార్యక్రమాలు జరుపుకుంటూ ఇప్పుడు బాబా గారి యొక్క రథాన్ని ఊరేగిస్తూ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కాన ఇటువంటి కార్యక్రమాల్లో మీ వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వానపర్తిలో 22 కోట్లతో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వానపర్తి జిల్లా నాగవరం శివారులో మంగళవారం సమాచార సాంకేతిక కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. 22 కోట్లతో చేపట్టనున్న ఈ ఐటీ సెంటర్ వనపర్తి నియోజకవర్గానికి తలమానికంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా నిర్మించే ఐటీ కేంద్రం ద్వారా వనపర్తితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో నాగవరం శివారులో వనపర్తి పట్టణంలో ఈరోజు మేము ఐటీ టవర్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం సీఎం గారు వచ్చినప్పుడు ఆల్రెడీ 22 కోట్లతో జీవో తీసుకొచ్చి ఫౌండేషన్ కూడా వేసినాం. సో ఈ అవకాశం కల్పించి మాకు 22 కోట్లతో జీవో ఇచ్చిన గౌరవ సీఎం గారికి, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి వనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో దీనిలో భాగంగానే
ఈరోజు పూజ చేసుకున్నాం. దాని టెండర్స్ కావడానికి లేట్ ఎందుకు అయిందంటే ఇది కొంచెం స్లస్సీ సాయిల్ ఉంది, అంటే బీసీ సాయిల్ ఉంది, కింద లూజ్ డేటా ఉంది ఆ రోజు రిపోర్ట్ తెప్పించినప్పుడు. అందుకని దానికి డ్రాయింగ్ వేయడం వల్ల లేట్ అయింది. సో డ్రాయింగ్ ఆ ప్రాసెస్ అదంతా డిపార్ట్మెంట్ టెక్నికల్గా అన్నీ కంప్లీట్ చేసేసి ఇప్పుడే భూమి పూజ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్, మిగతా డైరెక్టర్లందరూ, వనపర్తి పెద్దలందరూ, వనపర్తి మేధావులందరూ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ఈ రాబోయే రోజులలో వనపర్తి యువకులకు కానీ, వనపర్తి చదువుకున్న యువకులకు కానీ, ఐటీ సెక్టర్ కావచ్చు, మిగతా ఆ సెక్టర్స్ అంతా వనపర్తిలో కూడా ఒక ఐటీ హబ్ చేయబోతున్నాం. దానిలో ఇప్పుడే నేను డి గారితో మాట్లాడినా, G+2 దాని కన్స్ట్రక్షన్ అవుతుంది. 25,000 స్క్వేర్ ఫీట్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఏజెన్సీని ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. దీనికి ఫండింగ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వనపర్తి, ఈ మైలురాయిలో, వనపర్తి పట్టణంలో, వనపర్తి చరిత్రలో ఈ ఐటీ హబ్ అనేది ఒక గొప్ప విషయం కాబట్టి వనపర్తిలో ఉన్న ప్రజలందరికీ, యువకులకందరికీ, వనపర్తిలో ఉన్న మేధావులకందరికీ, ఐటీ సెక్టర్స్ ఉన్న ఈ వివిధ దేశాలున్న ఈ ఐటీలో స్థిరపడిన వనపర్తి జిల్లా వాళ్ళు కావచ్చు, ఉమ్మడి మామనార్ జిల్లా కావచ్చు, తెలంగాణ వాసులు కావచ్చు, వాళ్ళ 22 కోట్లలో 10 నుంచి 11 కోట్లు బిల్డింగ్ అవుతుంది. మిగతా 11 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అది అయితే అని ఇప్పుడే మన డి గారు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వనపర్తి కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి బుధవారం శ్రీరంగపూర్, పెబ్బేరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంపు, కంప్యూటర్ ఆధారిత బోధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి సొంత ఐడితో AI తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. శ్రీరంగపూర్ KGBVలో మెస్, స్టాక్ రూమ్ పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి 100% ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టారు. పెబ్బేరులో అసంపూర్తిగా ఉన్న అదనపు భవనాన్ని పరిశీలించి పనులు వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ZP CEO యాదయ్య, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు ఇంకా రాలేదు. చేసేయండి, ఈరోజు పూర్తి చేసేయండి. ఇక్కడ స్టార్ట్ చేసేయండి. ఉన్నాయి కంప్యూటర్స్ లేకుండా చాలా మంది అడుగుతున్నారు. మరి మీరు వాడుకోవట్లేదు కదండి, అది ఇబ్బంది. ఈ వార్తలందరితో సమాప్తం.